హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Queenbees కుక్ బుక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నెల్లూరు స్టైల్ గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి మనకి మొదటిగా కావాల్సిన పదార్థాలు చికెన్ మ్యారినేట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ మనకి గోంగూర పేస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సింది గోంగూర ఫ్రెష్గా కడిగి సైడ్గా పెట్టుకున్నాను. నెక్స్ట్ మిరియాలు అండ్ కొద్దిగా పచ్చిమిర్చి అండ్ కట్ చేసిన ఉల్లిపాయలు, జీలకర్ర, కొబ్బరి పొడి అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం గోంగూర పేస్ట్ తయారు చేసుకోవడానికి ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ మిరియాలు, అంతేకాకుండా మనం కొంచెం ముక్కలుగా చేసుకున్న ఆనియన్ని వేసి బాగా ఫ్రై చేయాలండి. కొబ్బరి పొడిని మనం సైడ్కి పెట్టుకుందాం, అప్పుడే కాదు లాస్ట్లో వేసుకుంటారు. సో బాగా కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు చిన్నగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మేము ఇక్కడ పింక్ హిమాలయన్ సాల్ట్ వాడుతున్నాం, ఏ సాల్ట్ అయినా వాడచ్చు. సో మేము యూజ్ చేసేది అది. ఇలా మంచిగా ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. చిన్న రెడ్ కలర్ వచ్చింది చూసారు కదా. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేస్తున్నాను. సో గోంగూర మొత్తాన్ని వేసేసి మనం దీన్నైతే బాగా ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకుంటున్నప్పుడు ఇందులో మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే గోంగూరలోనే వాటర్ ఉంటుంది. సో దాంతోనే అది దగ్గర పడుతుంది. జస్ట్ ఇలా ఒక మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, మూత పెట్టిన కొద్ది నిమిషాలకే గోంగూర అయితే బాగా మగ్గిపోయింది. సో ఇలా మగ్గిన తర్వాత కాసేపు ఇలా బాగా మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం ముందుగా పెట్టుకున్న కొబ్బరి కూరని ఇందులో వేస్తున్నానండి. కొబ్బరి కూర వేసేసి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి తీసుకోవాలి. సో ఇలా బాగా మగ్గిన గోంగూరని మనం మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. సో మిక్సీలో వేసిన తర్వాత చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్గా వచ్చింది. ఇది గోంగూర పేస్ట్. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ చెప్పాను కదా, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ కొద్దిగా కట్ చేసిన ఆనియన్ అండ్ కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అండ్ గరం మసాలా, ధనియా పౌడర్ అండి. గరం మసాలా మీకు నచ్చితే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మిరియాలు యూస్ చేసాం కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది. సో ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో మొదటిగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే అందులో వేసేస్తున్నాను. ఆనియన్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని బాగా కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతున్నప్పుడే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ అయ్యి దాని పచ్చివాసన కూడా పోయాక ఇప్పుడు మనం అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే మొత్తం వేసేస్తున్నాను. చికెన్ అంతటిని ఇప్పుడు బౌల్లో అయితే వేసేస్తున్నా. చికెన్కి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టిన ఒక 2 మినిట్స్కి అలా మనకి చికెన్ చూసారు కదా ఎంత బాగా మెత్తగా అనిపిస్తుందో. ఒక 2 మినిట్స్ ఉంటే చాలు, వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం కూడా లేదు. చికెన్ మంచిగా మెత్తగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న గరం మసాలా అండ్ ధనియా పౌడర్ కూడా వేసి బాగా చికెన్ని మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక ½ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి చికెన్ మీద. చికెన్ బాగా ఉడకాలి కదా, సో అందుకని మూత పెట్టేసుకుందాం. అండ్ చూసారు కదా, చికెన్ బాగా ఉడికింది. సో ఇప్పుడు ఇలా ఉడికిన చికెన్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మన గోంగూర మిక్స్ని వేసేస్తున్నాను. మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి దాన్ని బాగా ఉడకనివ్వాలండి. అప్పుడే మన గోంగూర ఫ్లేవర్ అనేది చికెన్కి అంటుతుంది. సో చూసారు కదా, చికెన్ అయితే ఇప్పుడు బాగా ఉడుకుతుంది. సో చికెన్ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడే లాస్ట్లో కొద్దిగా కారం వేసుకుంటున్నానండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం. ఆల్రెడీ మిరియాలు వేసాం కాబట్టి కారం తక్కువ తినే వాళ్ళైతే వేసుకోవాల్సిన అవసరం లేదు. మేమైతే కొంచెం ఎక్స్ట్రా వేసాం. సో ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడు ఫైనల్గా మనం కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని మనం చికెన్ని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నెల్లూరు గోంగూర చికెన్ రెడీ. ఈ చికెన్ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.